స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక రోజున దావీదుని గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం చెబుతున్నాడు. ఎందుకని దావీదుని హృదయానుసారుడు అనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని స్వభావాలు. ఇటన్నమా అందరికి ఎందుకు ఇటు దగ్గరికి రండి. కొన్ని గుణ లక్షణాలు, ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిని బట్టే స్వయంగా దేవుడే అతను నా హృదయాన్ని అనుసరించి నడుచుకునేవాడు, హృదయానుసారుడు అని చెప్పటం జరుగుతుంది. వాటిలో కొన్నిటిని మనం చదువుదాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి, 2వ సమూయేలు గ్రంథం 16:5 వచనం నుంచి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన సిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వసు వచ్చెను. ఈ సిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకని నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజునైనా నిన్ను శపించనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరపోయి వాని తల ఛేదించి వచ్చేదను. అందుకు రాజు, సిరియా కుమారులారా,
మీకును నాకును ఏమి పొందిక, వానిని శపించనీయుడి. దావీదు శపించమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి అబీషైతో తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యం. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపించనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. హల్లెలూయా. దావీదులో మనకు కనిపిస్తున్న ఒక చక్కటి స్వభావం, అతని బుద్ధి, అతని మనస్సు ఇక్కడ మనకు బయటపడుతుంది. ఏమని అంటే, సౌలు కుటుంబం దినదినము అణిగిపోయింది, ఆరిపోయింది. అయితే దావీదు కుటుంబం దినదినము ఆశీర్వాదంగా సాగుతూ ఉంది. అక్కడ ఈ షిమీ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు, వెంట వస్తూ రాళ్ళు ఇసిరేసల్లా శపిస్తున్నాడు. చీపో చీపో, దుర్మార్గుడా, నరహంతకుడా అని చెప్పేసి దావీదుని శపిస్తున్నాడు. శాపవచనాలు పలుకుతూ ఉన్నాడు. ఈ పక్కన ఉన్నటువంటి అభిషై అనే అతనికి కోపం వచ్చింది. నా ఏలిన వాడి మీద శాపనార్థాలు పలుకుతున్నాడు, ఈయన్ని తలకాయ నరికేస్తాను అంటున్నాడు. రాజుగారు నువ్వు అంటే వెళ్ళిపోయి వాడి తలకాయ నరికేస్తా అంటాడు. దావీదు అంటున్నాడు, వద్దు వద్దు, దేవుడు వరం ఇచ్చాడేమో నన్ను శపించటానికి, అతనికి అనుమతి ఇచ్చాడు కాబట్టి శపించని, అతన్ని ఆపద్దు, శపించని అంట. హల్లెలూయా. సహజంగా మనుషుల స్వభావం, ఎవరన్నా నిన్ను గురించి ఏమైనా అన్నారు అంటే, ఎందుకన్నారు, నన్ను ఎందుకు అనాలా, వాడంతా తేల్చుకుంటా, ఆమె సంగతి నేను చూస్తా. హల్లెలూయా. ఎవరు ఓర్చుకుంటారు, నన్ను ఎందుకు అనాలా, నేనేమన్నా అన్నానా. ఇతనన్నే మాటలు చూడు కఠినంగా ఉన్నాయి. అంత కఠినమైన మాటలు అంటున్నా, ఇరుపక్కల ఉన్న అందరూ వింటున్నా, ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడంటే, నాకు మేలు కలగాలంటే ఇట్లాంటి మాటలు వీళ్ళు అనాలి కావాలా అన్నీ. ఏమో దేవుడు అతను పలికిన శాపాలన్నిటినీ నాకు తర్వాత మేలు కలగటానికి కారణంగా ఉంటుందేమో, ఉండని, మీరు ఆపద్దు అంటున్నాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళకు కోపం వస్తుంది, అతననే శాపనార్థపు మాటలు వినే వాళ్ళకి కోపం వస్తుంది, ఉగ్రం వస్తుంది. మా యజమాని పట్టుకుని అంటావు నువ్వు అని. ఎంత ఉగ్రం వస్తుందంటే, నువ్వు అంటే పోయి అతన్ని తల నరికి తీసుకొస్తాను రాజుగారు అంటున్నారు. వద్దు 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 అనద్దు. హల్లెలూయా. ఆయన ఆ మాట అంటున్నాడు, యెహోవా వానికి సెలవు ఇచ్చి ఉన్నాడేమో కనుక వాని శపించనీయండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఆమేన్. ఆయన మనస్సు ఎలాంటిదంట, శాపనార్థాలు పలికే వాణిని ఏమనద్దు, ఇంకా శపించని అంటున్నాడు. అదేంది, ఎందుకు శపించనియాలా, నిన్నోడు శాపనార్థాలు పలుకుతుంటే ఎందుకు వాణిని వదిలిపెట్టాలా అంటే, ఆగు, ఆవేశపడ మాకు, ఏమో ఇది ఈ శ్రమ అతను శపిస్తున్నాడు, నేను ఓర్చుకుంటున్నా, తర్వాత దేవుడు దాన్ని మేలుకు, అతను శపించే శాపాలకు బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో, అందుకని మీరేమనద్దు అట్ట
ఆగండి. హల్లెలూయా. మేలు జరుగుద్దని ఇతనికి తెలుసు. అందుకని మేలు జరగాలంటే వాళ్ళు నన్ను శపించాలి. శపించని, మీరు మాత్రం ఆపద్దు. హల్లెలూయా. అతని మనస్సు దేవుని మనస్సు లాంటిదే. అందుకే దేవుడే అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు మనసు దేవునికి హృదయానుసారంగా ఉన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే క్షమించే మనస్సు ఉంది. దేవునికి కూడా క్షమించే మనస్సు ఉంది. క్షమిస్తున్నాడు. రెండవది గ్రహిస్తున్నాడు, వాళ్ళు శపించటం వల్ల అది తర్వాత నాకు మేలు కలుగుతుంది. మేలు కలగాలంటే వాళ్ళు శపించాల. అదేంది? శాపనార్థాలు అవతల వ్యక్తి పలకపోతే మనకు మేలు కలగదా? కలుగుతుంది. కానీ ఇది శ్రమ. ఏది శ్రమ? వాళ్ళు పలికే శాపనార్థాలు విని వదిలిపెట్టడం అంటే బాధగా ఉంటుంది. కానీ శ్రమే అయినప్పటికీ ఓర్చుకుంటే, ఓపిక పడితే ఏమైందమ్మా? ఓర్చుకుంటే ఈ శ్రమకు తగిన మేలు తర్వాత మనకు వస్తుంది. ఆమేన్. అందుకని ఓర్చుకోవాలా. అది దేవుని యొక్క హృదయం కూడా అంతే. హల్లెలూయా. కనుక దేవుడు కూడా క్షమించే మనసు కలిగి ఉన్నాడు. కనుక దావీదు కూడా అలాంటి క్షమించే మనసు. ఎంతటి క్షమాపణ అంటే చాలా చాలా క్షమాపణ అతనికి ఉన్నది. హల్లెలూయా. తర్వాత మరలా మనం చూసినట్లయితే అబ్షాలోము తండ్రిని చంపాలని ప్రయత్నం చేశాడు. తరుముకుంటూ వచ్చాడు. చివరికి ఒక చోట ఆయన చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చేసే ప్రార్థన చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అబ్షాలోమా, ఓ కుమారుడా, నువ్వే బ్రతికుండి నేను చచ్చిపోతే బాగుండేది అంటున్నాడు. అదేంది? కన్న తండ్రిని రాజ్య వాంఛతోటి చంపేసేసి రాజ్యం చేయాలనుకుంటున్న ఇతనికి చచ్చిపోయాడు. దేవుడే కొట్టాడు, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత మీ దావీదు ఏమంటున్నాడంటే, అయ్యో కొడుకా అబ్షాలోమా, నువ్వు చచ్చిపోకుండా నీ స్థానంలో నీకు బదులు నేను చచ్చిపోయినా బాగుండేదే. అదేంది? ప్రేమ. కొడుకు కదా, ప్రేమ. కొడుకు అయితే అయ్యాడు, మరి సావు కోరుకుంటున్నాడు కదా, తండ్రి చస్తే బాగుండు అనుకున్నాడు. అయినా సరే అది దేవుని ప్రేమ. కొడుకు చచ్చిపోతే ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే, కొడుకా నువ్వే బ్రతికుని నేను చచ్చిపోయినా బాగుండేదే. సహజంగా మానవ లక్షణం ఏంటిది? వాడికి అట్టనే ఉండాలి. వాడి తిక్క కుదిరిందిలే, వాడి స్వయం అణిగిందిలే, వాడికి అట్టగా ఉండాలి. లేకపోతే నన్ను చంపాలనుకుంటాడా, నా ఎంటబడి తరుముతాడా, నన్ను బాధ పెడతాడా? నన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ అట్టనే ఉసురు దగ్గర పొయ్యాడులే అమ్మా. అంతే కదా సహజంగా లోకం అనుకునేది, అంతే కదా. మరి ఈయనేమనుకున్నాడు? డిఫరెంట్గా తేడా వల్ల, కొడుకా అబ్షాలోమా, నువ్వెందుకు చచ్చిపోయావయ్యా, నువ్వే బ్రతికుని నేను చచ్చిపోయినా బాగుండేదని ఎక్కి ఏడ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతను తిడితేనేమో క్షమించాడు. ఇక్కడ ఇతను సంపటానికి తిరుగుతుంటేనేమో ఓర్చుకుని ఓపిక పట్టి ఆ ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ఈయన సంపటానికి ఎత్తుక్కుంటా పోయిన వ్యక్తి ఇతనే చచ్చిపోతే, అయ్యో కొడుకు ఎందుకు చచ్చిపోయావని ఆ కొడుకు చచ్చిపోయినందుకు ఎక్కి ఏడ్చాడు. అది అతనికి ఉన్నటువంటి ప్రేమ. దేవుని స్వభావంలో ఒకటి ఏంటంట? ప్రేమ. హల్లెలూయా. అక్కడ క్షమాపణ చూసాం, ఇక్కడ ప్రేమ, కొడుకు మీద ఉన్న ప్రేమను మనం గమనించాం. హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే తరుణ్కి వస్తున్నాడు. సౌలు రాజు తరుముతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఇతను మాత్రం
ఎట్టి పరిస్థితిలో శపించటంలా నన్ను చంపాలని ఆయన 2 సార్లు ఈటితోటి గుచ్చేయాలని గోడకేసి ప్రయత్నం చేశాడు. అయినా కానీ తప్పుకున్నాడు. నన్ను చంపాలని చూస్తున్నావు సౌలా, నీ దగ్గర ఉండను అని వెళ్ళిపోతానని, లేకపోతే అతను పోతే బాగుండని అనుకోవాలా. 2 పర్యాలు మనం చూస్తాం. ఒకసారి ఏం జరుగుతుందంటే, చేతి నిండా తరుముకుంటూ వస్తున్న సౌలు దొరికాడు. ఆయన కొండ గుహలో పండుకొని ఉన్నాడు. నేరుగా కొండ గుహలోకి వెళ్ళిపోయి పండుకున్న సౌలు తల దగ్గర ఈటె ఒకటి పెట్టి ఉంది. ఆ ఈట పెట్టుంటే ఒక బుడ్డి, నీళ్ళ బుడ్డి ఒకటి, ఈటె ఒకటి, ఆ 2 తీసుకున్నాడు. తీసుకొని ఒడ్డుకెక్కాడు. నేరుగా ఒడ్డుకెక్కి కేకేస్తున్నాడు. దావీదు కేకేస్తున్నాడు, సౌలా, రాజుగారు సౌలా అని చెప్పేసి ముందు పక్కన ఉన్నటువంటి అబ్నీర్ అనేటువంటి సైనికుని పిలిచి, నీ రాజుని సంరక్షించే వ్యక్తివి నువ్వు నిద్రపోతున్నావా, కాపాడలేకపోయావు అని కేకలేస్తున్నాడు. కేకేస్తుంటే ఏంటి నన్ను ఎట్ట అంటున్నాడని అరుపులు కేకలేని సౌలు నిద్ర మేల్కొంటాడు. లేచి చూస్తే గొంతు దావీదుదే. కొండ పైకి ఎక్కాడు. కొండ గుహలో నుంచి రాజు దగ్గర ఉన్నటువంటి తల దగ్గర పెట్టిన నీళ్ళ బుడ్డిని, ఈటిని తీసుకుని పైకి వెళ్ళిపోయి కేకేశాడు. దావీదా, నాయనా, ఇది నీ స్వరమేనా అంటే, అవునండి నా స్వరమే. నన్ను ఎందుకు చంపాలని తరుముకొస్తున్నావు నువ్వు? నీ మీద కోపం పెంచుకున్నవాడిని అయితే చేతి నిండా దొరికావు కదా, నీ ఈట తీసుకుని నేను అక్కడనే నేలకు గుచ్చేసేవాడినే కదా, చంపలే. కావాలంటే చూడు, నీ ఈట, నీ బుడ్డి ఎక్కడుందో చూసుకో, ఇదిగో నా దగ్గర ఉంది, తీసుకొచ్చా అంటే నాకు దొరికావు. కానీ అవకాశం చిక్కినా నేనేం అనలా. అంటే నీ మీద నాకు ఏ విధమైన కోపం లేదు. హల్లెలూయా. మళ్ళీ తరుముకొస్తున్నాడు, మళ్ళీ ఎంటాడుతున్నాడు. ఒకసారి దొరికినప్పుడు ఆయన అంగి అంచు చివర కొంచెం కోసి ముక్క తీసుకొచ్చి, నాకు దొరికావు, చేతి నిండా నాకు చిక్కావు, అయినప్పటికీ కూడా నేనేం అనలేదు చూడు అని అంటే, నాయన నీవు నాకంటే, దావీదా నీవే నీతివంతుడివి. హల్లెలూయా. ఈ పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, రాజుగారు సౌలు దొరికాడు, ఇప్పుడే అతన్ని చంపేసేస్తే అంతటితోటి ఒక దిగిపోద్ది కదా అంటే, వద్దు, అభిషేకించబడిన వ్యక్తి అతను. హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తిని మనం ఏం అనకూడదు. అతను అన్న మాట చూడండి, ఎన్నో వచ్చిన చూడండి, 2 సమూయేలు గ్రంథం 1 అభిషిక్తుని జోలికి వెళ్ళకూడదు. అభిషిక్తుడు దేవుడే అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు. దొరికిందా? మొదటి సమూయేల ఎన్నో వచ్చిన 26 అమ్మా 26:9. మొదటి సమూయేలు గ్రంథం 26:9.
9వ వచనం చూడండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఒడ్డుకొచ్చి, అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున శత్రువును నీ చేతికి అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఈటితో ఒక్క పోటు పొడిసి నేను అతనిని భూమికి నాటవేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని సంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం పొందిన వానిని నేను సంపను, అలాగ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. హల్లెలూయా. అయితే అతడు తలగడ వద్దనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదుము రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడు నిద్ర మేల్కొనలేదు, ఎవడు వచ్చినో వారు చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టువాడు ఒకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యన చాలా ఎడముండగా జనులు నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడువు కావా? ఇశ్రాయేలీలలో నీ వంటి వాడు ఎవడు? నీ యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీ యజమానుడకు రాజును సంహరించుటకు జనుల్లో ఒకడు చేరువునకు వచ్చినే. నీ ప్రవర్తన అనుకూలం కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవముతోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడువు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నది చూడుము, అతని తలగడ వద్దనున్న నీళ్ళబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఎందుకు తరుముసున్నాడని, నేనేమి చేసి తినని, నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుడు నీ మాట వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచుము. అయితే నరులు ఎవరైనాను నన్ను ప్రేరేపించిన వేళ వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు నీ దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేసి ఉన్నావు. ఈ దేశమునకు దూరముగా యెహోవా సన్నిధిని ఎడముగాను
నేనే మరణము నొందకపోదునుగాక. ఒకడు హల్లెలూయా, కిందకు చూస్తే మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ అవకాశం దొరికింది కానీ ఏమల్లా. ఎందుకంటే తన మనసులో ఉన్నది ఏంటంటే దేవుడి అభిషేకింపబడిన వ్యక్తి కనుక, సౌలు అభిషేకించబడినటువంటి వ్యక్తి కనుక అతన్ని ఏమి అనకూడదు. అతని దృష్టిలో దేవుని భయం ఉన్నది. దేవుని భయంతో ఉన్న వ్యక్తి కనుక అతను ఏమీ అనలా. దొరికినప్పటికీ, అవకాశం చిక్కినప్పటికీ, పక్కన వారు ప్రేరేపించినప్పటికీ వద్దు, అతన్ని ఏమనద్దు, కొట్టద్దు, సంపద్దు అని చెప్పేసి చెప్పటం మనం చూస్తున్నాం. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని సంపి నిర్దోష అగువాడు ఎవడు. హల్లెలూయా. ఇది దేవునికి నచ్చిన, దేవునికి ఇష్టమైన, దేవుని మనసులో ఉన్నదే ఇది. కాబట్టి అవకాశం దొరికినప్పటికీ ఎన్నోసార్లు, 2 సార్లు ఈటితో కొట్టాలని, చంపాలని చూశాడు, దొరకలా. ఎంటబడి తరుతూ గుహల్లో తిరుగుతూ ఉన్నాడు. అప్పటికీ అవకాశం దొరికినా కూడా ఏమంటలా దావీదు, నన్ను చంపటానికి ఎన్నాళ్ళు నన్ను తరుముకుంటూ వస్తావు, దొరికావు కదా చంపేస్తానని. చంపలా. ఎందుకంటే తన మనసులో ఉన్న మాట ఏంటంటే అభిషిక్తుడు. హల్లెలూయా. సౌలు అభిషిక్తుడు. మరి అభిషేకాన్ని కోల్పోయాడు కదా. దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ అతనికి పట్టింది. అందుకని తరుముకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చి పట్టింది. ఎందుకంటే ద్వేషిస్తున్నాడు. ద్వేషం అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో వెంటనే వచ్చేది ఏంటిది? వెనకటి దెయ్యం వచ్చుద్ది, దురాత్మ వస్తుంది. ఒకప్పుడు సౌలు దేవుని ఆత్మ పొందిన వ్యక్తి, ప్రవచనం చెప్పిన వ్యక్తి. కానీ దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి పట్టింది. అందుకే ద్వేషించి తరుముతూ వస్తున్నాడు. ఎప్పుడు వచ్చింది దెయ్యం సౌలు దగ్గరికి? దెయ్యం ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? దెయ్యం సౌలుకి వచ్చింది ఎప్పుడు? ఎందుకు వచ్చింది? ఎట్లా? పక్క వాళ్ళని అడగండి. దెయ్యం ఎందుకు వచ్చింది? కారణం. హల్లెలూయా. ఒకటే కారణం. దావీదు గొలియాతును చంపాడు, ఒడ్డుకు వచ్చాడు, జయం కలిగింది. 40 రాత్రులు పగలు భయపెట్టినటువంటి గొలియాతుని ఒక్క దెబ్బకే సాగుగొట్టాడు దావీదు. అమ్మలక్కలందరూ పోగయ్యారు. దావీదుకు కాదు, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాట పాడారు. ఆ పాట సౌలు చెవును పడింది. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, నాకంటే నా రాజ్యంలో ఉన్న ఇంకొకడికి గొప్ప పేరు ఎందుకు రావాలా? సౌలునైన నన్ను 1000 కొలదేంది, దావీదు 10,000 కొలదేంది అంటే 10,000 మంది సైన్యాన్ని దావీదు చంపాడు. రాజుగారు ఏమో కొన్ని వేల మందిని చంపాడు. అంటే నా రాజ్యంలో ఉన్నవాడు నాకంటే ఎక్కువ సైన్యాన్ని చంపాడని, నాకంటే అతనే గొప్పోడని పొగుడుతున్నారు. అది నాకు నచ్చల. ఏదంట అమ్మా? బహుకోపం వచ్చింది. చూడు ఎన్నో వచ్చినది? 18:7 మొదటి సమూయేలు గ్రంథం 18:7 వచ్చిన చూడు. బహుకోపం ఎందుకు వచ్చిందంట? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేసు, వాయిద్యాలు వాయించుసు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఎట్టుందంట? ఇంపుగా ఉండనందున
అతనికి బహుకోపం వచ్చింది. దావీదుకు 10,000 కొలదనియు, నాకేమో 1,000 కొలదనియు, రాజ్యము తప్ప మరి ఇంకేం తీసుకోగలడు అతను అనుకోనేను. కాబట్టి నాటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. కిందకి చదువు. విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించకుండా ఎట్టగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించును. ఒకప్పుడు సౌలు చేతిలో దావీదును పొడిసి గోడకు బిగపొడిచేదని అనుకునేను. సౌలు ఆ వేటను విసిరివేయగా అయితే అది తగలకుండా దావీదు ఎన్నిసార్లు? 2 మార్లు తప్పించుకొనెను. హల్లెలూయా. దెయ్యం ఎప్పుడొచ్చింది? విషపు చూపు ఉంచినప్పటి నుంచి, దావీదు మీద విషపు చూపు ఉంచినప్పటి నుండి ఇతనికి దెయ్యం వచ్చి పట్టింది. దెయ్యం వచ్చి పట్టినప్పుడల్లా ఈయన ఏం చేసేవాడు? వీణ తీసుకొని వీణ వాయించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. వాయిద్యం వాయించితేనే అభిషేకం వెళ్తుంది, దెయ్యాలు పారిపోతాయి. ఆమేన్. కనుక ఇతను చేసిన పొరపాటు ఏంటంటే, నాకంటే నా రాజ్యంలో ఉన్నవాడు గొప్పవాడుగా పేరు పొందుతున్నాడు, అది ఓర్చుకోలేకపోయాడు. హల్లెలూయా. సహించలేకపోయాడు. ఆ మాట వినటం ఆయనకి కష్టంగా ఉంది. సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది. అట్ట ఎందుకు పాట పాడాలి, అట్ట ఎందుకు స్తుతులు చెప్పాలా, అది ఆయన మనసులో పడింది. దాని మూలంగా అతనికి నష్టమైంది. హల్లెలూయా. ఈయన మనసు చూడు, క్షమించే మనసు ఉంది, సహించే మనసు ఉంది. ఎంతగా ఓర్చుకున్నాడు. అర్థమైపోయింది ఇతనికి దెయ్యం పట్టింది కాబట్టి దేవుని అభిషేకం పొందిన ఇతన్ని తరుముకుంటూ వస్తున్నాడు. లేకపోతే అతని జోలికి పోడు, వెళ్ళక్కర్లేదు. అతనికి తెలుసు. అదే సౌలు వణుకుతూ ఇంట్లో కూర్చున్నాడు. సైన్యం అంతా యుద్ధ భూమిలో ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు గొలియాతు వచ్చి కేకలేసి భయపెడుతుంటే అందరూ భయపడ్డారు. చివరికి సౌలు రాజు కూడా భయంతో వణికిపోయాడు. కేవలం ఒక దెబ్బతో దావీదు అతన్ని పడగొట్టాడు. సంతోషంగా కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అంతా బాగానే ఉంది. మరి ఎందుకని? అల్లుడేగా. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే అతని యుద్ధ ఉపకరణాలు మోసే అతని వెంట ఉండే వ్యక్తిగా చేశాడు. మొదట తన రాజ్యంలో, తన తర్వాత స్థానంలో తన వెంట పెట్టుకోవటానికి నిర్ణయించుకున్నాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అల్లుడుగా మారిపోయిన అల్లుడినే ధరంటానికి ఎందుకు ఇంత విషపు చూపు మొదలుపెట్టాడంటే, కేవలం ఏమొచ్చింది? నాకంటే పక్క వ్యక్తి మంచి పేరు సంపాదించకూడదు, నాకంటే అవతల వ్యక్తికి మంచి పేరు రాకూడదు. వచ్చిందంటే నేను తట్టుకోలేను అంటే అప్పటి నుంచి విషపు చూపు అతని మీద ఉంచాడు. కనుకనే దెయ్యం వచ్చి ఇతన్ని పట్టింది. హల్లెలూయా. ద్వేషించుట వల్ల దెయ్యం వచ్చి పట్టింది. ద్వేషించి ఎంత దూరం తరిమాడంటే అతను సంపటానికి, దావీదుని సంపటానికి ఎంత దూరం, చాలా దూరం తరిమాడు. చాలా కాలం కష్టపెట్టాడు. అయినప్పటికీ దావీదు ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా వివరణ ఇస్తున్నాడు. నేను ఏ పాటి వాడిని,
రాజా, నన్ను తరవటానికి, నన్ను చంపటానికి మిన్నల్లి లాంటి వాడిని, చచ్చిన కుక్క లాంటి వాడిని, ఇందాక చదివిన దాంట్లో కిందకి చదివితే మనకి ఎవరైనా దొరుకుతుంది. మిన్నల్లి లాంటి వాడిని, నేను చచ్చిపోయిన కుక్క లాంటి వాడిని, నన్ను నువ్వు చంపేదే, నన్ను నువ్వు దరివేదే. ఆయననే మాటలు చూడు, ఆయనలో ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు ఉందో. హల్లెలూయా. కాబట్టి అయినప్పటికీ మరలా తరుగుతున్నాడు, మరలా తరుముకుంటున్నాడు. ఇతనిలో ఉన్నటువంటి మనస్సు ఎలాంటిదంటే, దేవునికి ఏ మనసు అయితే ఉందో అలాంటి మనసే. పలుమార్లు తిన్నారు, తిరుగుబాటు చేశారు. రొట్టెలు లేవంటే ఏం చేశాడు? మన్నా పెట్టి పోషించాడు. తిన్నారు. మాంసం కావాలంటే పూరేడు పెట్టెలు పెడితే తిన్నారు. ఎందాక తిన్నారంటే ఎక్కువై ముక్కుల్లో గుండ బయటకు వచ్చింది దాకా తిన్నారంట. కరువా కాలం అని ఎంత తింటే మాత్రం అంత తిన్నారు. ఇంకా దొరకదేమో అన్నట్టుగా తినేసి ఆ తిన్న మాంసం ముక్కులోంచి బయటకు వచ్చింది దాకా తిన్నారు. మళ్ళీ తిని ఏమన్నా ఊరుకున్నారా? మళ్ళీ సనుగుతున్నారు, గొనుగుతున్నారు, తిరుగుబాటు చేస్తూనే తింటూనే ఉన్నారు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అక్కడ సమాధులు లేవని ఎక్కడ దాకా తెచ్చావని మోష మీద కూడా గొనుగుతున్నారు, సనుగుతున్నారు. తింటున్నారు, సనుగుతున్నారు, మేలులు పొందుతున్నారు, మళ్ళీ గొనుగుతున్నారు. ఈ సనుగుడు దెయ్యం ఇది. సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు పలుమార్లు. ఎన్నిసార్లు ఎంత బాధ పెట్టినా దావీదు ఓర్చుకుంటున్నాడు. దేవుడు కూడా ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడు, తను తాను తమాయించుకుంటున్నాడు. అదే మనసు దావీదులోనికి కూడా వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. కనుక మనకు కూడా దేవుని హృదయానుసారంగా నడవాలి. అంటే దేవుడికి ఉన్న మనసే మనకు రావాలి. దేవుని బిడ్డలం కాబట్టి దేవుని స్వభావం, దేవుని మనస్సు, దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ శ్రమ పెడుతున్నారే, తిరిగి మరలా వాళ్ళని శ్రమ పెడదాం అనుకోరు. ఎందుకని? ఆయన అంటున్నాడు కదా, అతను దూషిస్తున్నాడా? తిట్టని. శపిస్తున్నాడా? శపించని. ఆ తర్వాత దేవుడు నాకు మేలు చేస్తాడేమో, కాబట్టి వచ్చే మేలు కాలు అనుకోవటం ఎందుకు? ఆయన దూషిస్తున్నాడు, దూషించని, పర్వాలేదులే, ఓర్చుకుందాంలే అంటున్నాడు. హల్లెలూయా. దాని పరిణామం వాళ్ళు దూషించినందువల్ల తర్వాత వచ్చే ప్రతిఫలం ఈయనకి తెలుసు కాబట్టి మనం ఏం అనకూడదు. హల్లెలూయా. ఆయన దూషించబడి నిందించబడి బదులు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎట్టున్నాడంట? మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. సాలులు దున్నినట్టు వీపు దున్నేవారికి వీపును అప్పగిచ్చాడు. కళ్ళగంతలు కట్టి గడ్డం పెరికి ఉమ్మేసి ముఖం మీద ఉమ్మేసే వాళ్ళకి సాటును దాచుకోలేదు, ఓర్చుకున్నాడు, సహించాడు. కాబట్టి ఆయన అన్నిటినీ సహనంతో జయించి తండ్రి కుడి పార్శ్వన పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సహిస్తే జయిస్తావు, జయిస్తే సింహాసనం మీద కూర్చుంటావు, ఆయనతో సదాకాలం యుగ యుగాల ఆనంద రాజ్యాలు ఉంటావు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికి దయచేదురుగాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దావీదు వలె దేవుని హృదయానుసారంగా నడవటానికి నాకు సహాయం చేయయ్యా. దేవుని మనస్సు దయచేయమని, దేవుని ఆత్మ దయచేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మీ హస్తాన్ని చాపండి, ఒక్కొక్కరిని శుద్ధీకరించి సిద్ధపరచండి. నీ రెండవ రాకడకై నీ వీళ్ళందరినీ ఆయత్తపరచమని, ప్రతి ఆటంకాల అభ్యంతరాలు కొట్టివేసి దేవా, ప్రతి బంధకాల నుంచి బిడ్డలందరినీ విడిపించి నెమ్మది సమాధానం కలిగి మహిమగల నీ రాకకై బిడ్డలందరూ వారి వారి కుటుంబ సమేతంగా సిద్ధపడటానికి కృపను అనుగ్రహించమని, రక్షణ పొందిన ఏ ఒక్క వ్యక్తి నశించి నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళి యోగ్యతను సంపాదించుకొని ఆ అర్హత సంపాదించుకున్న వారై మలినం అంటకుండా
ఈ లోకంలో ఎక్కడ చిక్కుపడిపోకుండా బిడ్డలందరినీ కృపగల చాచిన రెక్కలు నేను బిడ్డలందరినీ దాచి భద్రపరిచి బలపరచమని, నీ రాకడ కొరకై సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.